హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈరోజు మనం ఫిలిం మేకింగ్ అంటే ఫండమెంటల్స్ ఆఫ్ ఫిలిం మేకింగ్ గురించి తెలుసుకుందాం. ఫిలిం మేకింగ్ అనేది చాలా కాంప్లెక్స్ థింగ్. అందులో ఎన్నో థింగ్స్ లైక్ క్రియేటివ్ కానీ లేదంటే ఎన్నో టెక్నికల్ స్కిల్స్ ఇలాంటి అన్నిటి కొలాబరేషన్సే మనకి ఫిలిం మేకింగ్ అనేది అవుతుంది. అలాంటి ఒక సినిమా ఏదైతే నువ్వు అనుకుంటున్నావో థాట్ ప్రాసెస్ నుంచి స్టోరీ డెవలప్మెంట్ దగ్గర నుంచి సినిమా రిలీజ్ వరకు కూడా మనం ఏదైతే ఈ ప్రాసెస్ చేస్తున్నామో తెలుసుకోవాల్సిన కొన్ని బేసిక్స్ ఫండమెంటల్స్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నాలాంటి కాంటెంట్ క్రియేటర్స్ కి సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ అండి. కొత్తగా మళ్ళీ మన వీడియోస్ చూస్తున్నారో అండ్ వస్తున్నారో మా కాంటెంట్ మీకు నిజంగా నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. లెట్ us go into the video. ఫండమెంటల్స్ ఆఫ్ ఫిలిం మేకింగ్. అసలు ఈ ఫండమెంటల్స్ ఆఫ్ ఫిలిం మేకింగ్ లో 4 ఆస్పెక్ట్స్ ఉంటాయి: ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఈ ప్రాసెస్ ఆఫ్ చైన్ ఏదైతే ఉపయోగపడుతుందో అంటే నీ యొక్క ఐడియాస్ అండ్ థాట్స్ దగ్గర నుంచి అదొక సినిమా కింద కన్వర్ట్ అయ్యి దాన్ని నువ్వు తీసాక జనాలకి అంటే థియేటర్స్ వరకు తీసుకెళ్ళడానికి ఉన్న ఈ 4 ప్రాసెస్ ని నేను ఈ రోజు చెప్పబోతున్నాను. ప్రీ ప్రొడక్షన్ అంటే నీ ఐడియా, నీ కాన్సెప్ట్ ఒకటి వచ్చింది కదా, సో ఆ పాయింట్ ని నీ స్క్రిప్ట్ రైటింగ్ ద్వారా నీ మొత్తం రైటింగ్ అండ్ స్క్రిప్ట్ కంప్లీట్ అయిపోవాలి ఈ ప్రీ ప్రొడక్షన్ లో. అండ్ దీని తర్వాత నెక్స్ట్ నువ్వు చేయాల్సిన ప్రాసెస్ నీ స్క్రిప్ట్ కి తగ్గట్టు ఎవరైతే ఆ క్యారెక్టర్స్ ని జస్టిఫై చేసే యాక్టర్స్ ఉంటారో వాళ్ళని పట్టుకోవాలి. అండ్ ఇవన్నీ ప్రీ ప్రొడక్షన్ లోనే నీకు అవుతాయి మాట. వాళ్ళ డేట్స్, రెమ్యునరేషన్స్ అన్ని నీకు లాక్ అయ్యేది ఈ ప్రీ ప్రొడక్షన్ లో. అండ్ దీని తర్వాత నువ్వు చేయాల్సిన ప్రాసెస్ నీకు ఎవరైతే క్రూ కావాలి, నీ యొక్క కథను నువ్వు ఏదైతే ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటున్నావో దానికి ఎటువంటి పర్ఫెక్ట్ టెక్నికల్ స్కిల్స్ ఉన్న వ్యక్తులు కావాలో నువ్వు అప్రోచ్ అయ్యి నీ యొక్క కథకి డిమాండ్ చేసే యొక్క టెక్నికల్ స్కిల్స్ పర్సన్స్ ను నువ్వు పట్టుకోవాల్సి ఉంటుంది ఈ ప్రీ ప్రొడక్షన్ లో. ఫస్ట్ నువ్వు నీ యొక్క ఐడియా, నీ కాన్సెప్ట్ ని తెలుసుకున్నావు, తర్వాత ఒక స్క్రిప్ట్ రాసావు, ఇప్పుడు అందరినీ పట్టుకున్నావు. సో దీని తర్వాత నువ్వు నెక్స్ట్ చేయాల్సిన ప్రాసెస్ లొకేషన్ స్కౌటింగ్. నీ కథకి నువ్వు ఎక్కడైతే లొకేషన్స్ అనుకున్నావో దాని యొక్క పర్మిషన్స్, ఎవ్రీథింగ్, ప్రతి దాన్ని నువ్వు ఈ ప్రీ ప్రొడక్షన్ ఇందులోనే నువ్వు గ్రాప్ చేసుకోవాలి. సో ఎప్పుడైతే నువ్వు నీ లొకేషన్స్ అన్ని నీకు లాక్ అయ్యి ఫిక్స్ అయ్యాయో తర్వాత నువ్వు ప్రతి సీన్స్ ఎక్స్ట్రాక్షన్స్ చేసుకున్నాక దాంట్లో నీకు ప్రాపర్టీస్ అండ్ కాస్ట్యూమ్స్ ఏ విధంగా కావాలనేది నువ్వు ఈచ్ డిసిషన్స్ ని నువ్వు తీసుకోవాలి. అంటే ప్రతి దానికి ఒక స్కెడ్యూల్స్ ఉండాలి. సో స్కెడ్యూల్ మేక్ చేసుకొని ఈ స్కెడ్యూల్స్ పద్ధతుల్లో నీకు షూటింగ్ లో బాగా ఉపయోగపడతాయి ఇవన్నీ. ప్రొడక్షన్ అంటే నథింగ్ బట్ షూటింగ్ ఆఫ్ ఎ ఫిలిం మాట. ఇద్దరు నీకు డైరెక్టింగ్ గానీ లేదంటే సినిమాటోగ్రఫీ, యాక్టింగ్ ఇవన్నీ కూడా నీకు షూటింగ్ లోకి వస్తాయి. నువ్వు ఏదైతే షూటింగ్ చేస్తున్నావో ఆ యొక్క ఎన్వైరన్మెంటల్ సౌండ్స్ ని కవర్ చేసుకునే రికార్డింగ్, లైక్ సౌండ్ రికార్డింగ్స్, నీకు పైలట్ రికార్డింగ్ అవ్వచ్చు లేదంటే గనక సింగ్ సౌండ్ అవ్వచ్చు, వాటి యొక్క యాంబియన్స్ ని క్యాప్చర్ చేసుకోవడం, సౌండింగ్, ఈ 4 విషయాలు కూడా నీకు ప్రొడక్షన్ లోకి వస్తాయి. అంటే నథింగ్ బట్ షూటింగ్ లో. దీని తర్వాత నువ్వు చేసే ప్రాసెస్ పోస్ట్ ప్రొడక్షన్. ఈ నీ యొక్క ఫిలిం ఎడిటింగ్ గానీ, నీ యొక్క మ్యూజిక్ స్కోరింగ్ గానీ, అండ్ ఏదైతే సౌండ్స్ చేసామో ఈ ఎస్ఎఫ్ఎక్స్ అండ్ వాటికి సంబంధించిన ఆ సౌండ్స్ డబ్బింగ్ గానీ, ఆ సౌండ్ ఎలిమెంట్స్ పెట్టే విధానాలు గానీ, వాటి యొక్క వర్క్స్, కలర్ గ్రేడింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా నీకు పోస్ట్ ప్రొడక్షన్ లోకి వస్తాయి. ఇప్పుడు సినిమా కాన్సెప్ట్ అనుకున్నావు, సినిమా కథ రాసావు, సో సినిమా షూటింగ్ చేసావు, దాని ఎడిటింగ్ అన్ని కూడా అయిపోయినాయి. సినిమా యొక్క ఫుటేజ్ టోటల్ సినిమా రెడీగా నీ చేతిలో ఉంది. దీని తర్వాత నువ్వు నీ జనాలకి నువ్వు ఈ సినిమా అందజేయాలి. త్రూ ఎలాగా? డిస్ట్రిబ్యూషన్ మాట. నీ చేతుల్లోంచి జనాలు చూడడానికి థియేటర్స్ ఆర్ ఎనీ ఆన్లైన్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ లోకి ఆ సినిమా అనేది వ్యూవర్స్ కి అందజేయగలిగేది ఒక డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్. ఇందులో చాలా ఉంటాయి, లైక్ మార్కెటింగ్ గానీ లేదా సోషల్ మీడియా, ఎనీ స్ట్రాటజీస్ ఉంటాయి. సో దాని నుంచి నువ్వు డిస్ట్రిబ్యూషన్ ద్వారా నీ సినిమాని బయట పెడతావు. సో ఇన్ని చైన్స్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి చూసావా, ఈ 4 క్రూషియల్. సో ఈ యొక్క కథను నువ్వు ఆలోచించిన దగ్గర నుంచి ఈ రిలీజ్ పాయింట్ వరకు కూడా కంప్లీట్ ఈ యొక్క ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ నీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ ఫండమెంటల్స్ నాలాంటి జెన్యూన్ కాంటెంట్ క్రియేటర్స్ ని ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.